పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఫార్మర్ 4500 చిక్స్ తీసుకున్నారు. ఈ ఫార్మర్ బ్రూడింగ్ చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు. ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే చిక్స్ ఓన్లీ డే ఓల్డ్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు. అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడాన్ని బ్రూడింగ్ అంటారు. ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశ వాతావరణ పరిస్థితులను బట్టి 1 to 7 days ఉంచాలి. చిక్స్ షెడ్లోకి వచ్చిన ఒక వారం రోజుల వరకు చిక్స్ని చాలా కేరింగ్గా చూసుకోవాలి. నైట్ టైంలో ప్రతి 2 hours ఒకసారి చిక్స్ని లేపి వాటర్ అండ్ ఫీడ్ తీసుకునేలా చూసుకోవాలి. చిక్స్ వచ్చిన 1 to 3 days ఓన్లీ యాంటీబయాటిక్ మాత్రమే వాడాలి. తర్వాత చిక్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని హ్యాచరీ వాళ్ళు చెప్పే మెడిసిన్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. ఏ 2 మెడిసిన్స్ కలిపి ఒకే రోజు ఇవ్వరాదు. అలా ఇవ్వడం వలన చిక్స్ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఒక మెడిసిన్ వాడిన తర్వాత ఒక రోజు చిక్స్కి నార్మల్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. తర్వాత రోజు నెక్స్ట్ మెడిసిన్ వాడాలి. అండ్ చిక్స్కి ఇచ్చే ఫీడ్ క్వాలిటీ కూడా చూసుకోవాలి. మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్, ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి. ఇలా మెయింటైన్ చేయడం వల్ల చిక్స్ గ్రోత్ బాగుంటుంది. మా కంపెనీలో సిపి, విమల, సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ అవైలబుల్ ఉంటాయి. కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మేస్ కూడా లభిస్తుంది. అండ్ అలాగే పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక 435 బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి. మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.